హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీజా స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటి జనం మీడియా అని చూస్తున్నారా? నేనైతే అల్లు అర్జున్ 'పుష్ప' వైల్డ్ ఫైర్ ఈవెంట్‌కైతే ఎళ్ళాను. ఎలా వెళ్ళాను అనేదైతే ఫస్ట్ చెప్తా. ఈ ఈవెంట్ అయితే డిసెంబర్ 2 రోజైతే జరిగింది. యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్‌లో అయితే జరిగింది. డిసెంబర్ 1 రోజు నాకు మా అల్లుడు ఇన్‌స్టాలో ఒక పోస్ట్ షేర్ చేసిండు. అది శ్రేయస్ మీడియాలో వాళ్ళు ఆన్‌లైన్ పాసెస్ అయితే బుక్ చేసుకోవచ్చు ఫ్రీగా అని చెప్పిర్రు. సో, నేనైతే ఆన్‌లైన్ పాసెస్ అయితే బుక్ చేసుకున్నా. అది మన మెయిల్ ఐడీకొచ్చింది. నెక్స్ట్ అయితే ఇంకా ఈవెంట్ రోజైతే నేనైతే 4కి స్టార్ట్ అయినా. అక్కడ 4:40 కల్లా రీచ్ అయిపోయినాం. అక్కడికెళ్ళిన తర్వాత ఆన్‌లైన్ పాసెస్ అయితే అలో లేదు అని చెప్పిర్రు. సో, ఇంకా నాకైతే బ్యాడ్ లక్ అనిపించింది. ఇంత దూరం ట్రావెల్ చేసి లోపలికెళ్ళలేనా అని ఇంకొక బాధ. బట్ లక్కీలీ అక్కడ ఒక అబ్బాయి బయట పాసెస్ ఇస్తున్నాడు. సో, నేనును మా సిస్టర్ అయితే తీసుకొని లోపలికెళ్ళినాం. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా బయట ఒక రిపోర్టర్, ఇంకో కెమెరామన్ నన్ను మా సిస్టర్‌నయితే మాట్లాడమని చాలా వరకు ఒక 10 మినిట్స్ రిక్వెస్ట్ చేసిండు. బట్ మేమైతే మాట్లాడలేదు. ఎందుకో నాకు కొంచెం భయమైంది కెమెరా ముందు మాట్లాడడం. అది మంచి వేలో పోతదో, ఇన్ కేస్ బ్యాడ్ వేలో పోతదో చెప్పలేం గదా! అందుకోసం నేనైతే మాట్లాడలేదు. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా ఎవరైనా అడిగితే పక్కా మాట్లాడాలని అనుకున్నా. సో, ఇంకా ఆ పాసెస్ అయితే తీసుకొని లోపలికెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ట్విస్ట్. ఇక్కడ స్టేజ్‌కి చాలా దూరంలో నేను, మా చెల్లి ఉన్నాం. సో, ఇక్కడనైతే స్క్రీన్‌లోనే చూడడం. ఇంకా వేరే ఆప్షనే లేదు. స్క్రీన్‌లోనే చూడడం. ఎంత అంటే తొంగి చూసినా గూడా కనబడట్లేదు అంతుండే. సో, నెక్స్ట్ అయితే దీనికి బదులు మనం ఇంటికెళ్ళి చూడొచ్చు కదా! లైవ్‌లో అనిపిచ్చింది. సో, మళ్ళీ మా అల్లునికి కాల్ చేసినాం. ఇలా మేము వెనక్కున్నాం. మాకేం కనిపియట్లేదు అని. తనైతే మమ్మల్ని బయటికి రమ్మన్నాడు. బయటికి రమ్మన్న తర్వాత మేము బయటికెళ్ళిన తర్వాత తన దగ్గర వేరే పాసెస్ ఉన్నాయి. ఆ పాసెస్‌తోని మళ్ళీ మేము కొంచెం స్టేజ్ దగ్గరికెళ్ళినాం. బై ద వే మా అల్లుడి గురించి చెప్పడం మర్చిపోయినా. మా అల్లుడైతే ఫోటోగ్రాఫర్. తనైతే చాలా బాగా ఫోటోస్ తీస్తాడు. ఇన్ కేస్ మీకు మ్యారేజెస్ ఏమన్నా ఇంకేమన్నా ఫంక్షన్స్ ఉన్నా తననైతే కాంటాక్ట్ కావచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంఎస్ ఫోటోగ్రఫీ అని ఉంటది. తన పేరైతే మహేష్. సో, మేమైతే అలా స్టేజ్ దగ్గరికెళ్ళిన తర్వాత ఇంకక్కడైతే సీటింగ్ ఉంది. ఫస్ట్ దగ్గరికెళ్ళినప్పుడు సీటింగ్ అయితే లేదు. నిలబడడమే. నెక్స్ట్ ప్లేస్‌కెళ్ళినప్పుడు మాత్రం సీటింగ్ ఉంది. ఇంకా కూర్చున్న తర్వాత ఎంతసేపు ఈవెంట్ అయినా ఏం ప్రాబ్లమ్ లేదు గదా! సో, మంచిగా కూర్చొనైతే ఎంజాయ్ జేయొచ్చు అని అనుకున్నాం. సో, ఇంక అప్పుడే సెలబ్రిటీస్ రావడం ఇంకా స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే నేను సుమ గారిని జూషిన. తను ఇంకా హోస్ట్ చేస్తే ఎట్లుంటది చెప్పండి. తన ఎనర్జీ లెవెల్స్ అంటే నేనెప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పుడే విన్నా గానీ రియల్‌గా ఫస్ట్ టైమ్ తనని చూడడం. సో, తన ఎనర్జీ లెవెల్స్ అయితే ఎక్కడ డ్రాప్ కాలేదు. తనంత మాట్లాడింది. నెక్స్ట్ రాజమౌళి గారిని జూషిన, శ్రీలీలని జూషిన, తర్వాత సుకుమార్ వాళ్ళ వైఫ్ వివేక్ ఆత్రేయ. నెక్స్ట్ ఎవరిని జూషినా అంటే ఆహ్, తన నేమ్ గుర్తుకు రావట్లేదు. 'నిన్ను కోరి' మూవీ డైరెక్టర్‌ని జూషిన, తర్వాత అల్లు అరవింద్ గారిని జూషిన, డీఎస్‌పీని జూషిన, శ్రీవల్లి ఇంకా చాలామంది ఇలా చూషిన. సో, ఫస్ట్ అయితే వాళ్ళందరూ రాకముందు కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జేషిర్రు. తర్వాత సాంగ్స్ పాడిర్రు. 'పుష్ప 1' 'పుష్ప 2' అయితే చేసిర్రు. సో, ఇంకా రాజమౌళి గారికి లేట్ అవుతుందన్న తర్వాత రాజమౌళితోని తొందర ఫోటో సెషన్ అయితే అయిపోయింది. ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ శ్రీలీల అయితే వచ్చింది. శ్రీలీల వచ్చినప్పుడు తను ఒక తన పోస్ట్‌కి పెట్టిన కామెంట్స్ అయితే చదివింది సుమ గారు. సో, నాకైతే చాలా నవ్వొచ్చింది. నేను గూడా ఎప్పుడన్నా బాధలున్నప్పుడు ఇన్‌స్టాలో దానికి పోస్ట్ కింద కామెంట్స్ ఉంటాయి గదా! అవైతే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. అబ్బా! ఇంత టాలెంటెడ్ ఎట్లా కామెంట్స్ పెడతారు అని అనిపిచ్చింది. నాకైతే ఫుల్లు నవ్వుకున్నా. నెక్స్ట్ అయితే డీఎస్‌పీ గారైతే మస్తు మాట్లాడిర్రు. నాకు మంచిగా అనిపిచ్చింది. ఇంకా శ్రీలీల తను చేసిన ఐటెమ్ సాంగ్ గురించి గూడా చెప్పింది. నేను ఈ ఐటెమ్ సాంగ్ ఎందుకు జేసినా అంటే ఈ సాంగ్‌లో ఒక సోషల్ అవేర్‌నెస్ అని ఉంది అని తను జెప్పింది. సో, క్యూట్‌గా అనిపిచ్చింది. నెక్స్ట్ శ్రీవల్లి, రష్మిక తను స్పీచ్ అయితే మాట్లాడింది. కష్టపడ్డది. తను కన్నడ గదా! కష్టపడ్డది. నెక్స్ట్ అయితే తన శారీ హైలైట్ అనిపిచ్చింది. తన శారీ పైన శ్రీవల్లి పుష్ప అని రాసుంది. తనైతే కొరియన్‌లో ఒకటుంటది హార్ట్ సింబల్ అది ఈవెంట్ మొత్తం హార్ట్ సింబల్ చేసుకుంటూనే ఉంది. నెక్స్ట్ అయితే సుకుమార్ గారు మాట్లాడిర్రు. చాలా వరకు అప్పటి వరకే లేట్ అయిపోయింది. అందుకోసమనే తను స్పీచ్ మధ్యలోనే వదిలేసిండు. నెక్స్ట్ అయితే అల్లు అర్జున్ ఇంకా లాస్ట్ మాట్లాడేసిర్రు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా. అల్లు అర్జున్ మాట్లాడేటప్పుడు ఒక ఫ్యాన్ అయితే స్టేజ్ పైకెక్కిండు. తనని హగ్ చేసుకున్నాడు. అప్పుడు అల్లు అర్జున్ ఐ లవ్ మై ఫ్యాన్స్ అని అన్నాడు. ఆ డైలాగ్ అయితే నాకు చాలా నచ్చింది.
సో, ఇలానైతే నా ఫస్ట్ ఒక మూవీ ఈవెంట్‌కైతే ఎళ్ళిన. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై గైస్.